మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతను కలిగినది నాతో అనగా. అవును, దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దినము నెహెమ్యా మరి రాజు సముఖమునకు వెళ్ళినప్పుడు ఆ రాజు నెహెమ్యాతో అంటున్నాడు, నీ ముఖము మరి విచారముగా ఉన్నదేమి, నీ హృదయం దుఃఖముతో నిండి ఉంది. అవును, ఒక మనుష్యుడు మరి ఒక మనిషిని గుర్తించగలిగినప్పుడు మహిమాన్వితుడైన దేవుని ఆశ్రయించిన నిన్ను ఆయన గుర్తిస్తానని, నీవు ఎటువంటి హృదయ దుఃఖముతో ఉన్నావో, ఎటువంటి మరి వేదనతో ఉన్నావో, ఎటువంటి అవసరతతో ఉన్నావో నాకు తెలుసు అని దినము ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా మరి నీ హృదయ వేదన ఆయనకు తెలుసు కనుక మరి ఆయన నీ హృదయ వేదనను సంతోషంగా మార్చి నీకున్న ప్రతి అవసరతను తీరుస్తానని మరి ఆయనకు మొరపెట్టగలిగితే, ఆయనను నమ్మిక ఉంచి నీవు నడవగలిగితే, ప్రార్థించగలిగితే ఈ దినము నిన్ను దీవించి ఆశ్రయిస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ దిన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఉదయకాల సమయంలో వాగ్దానమని చూచిన, వాగ్దానమని చదివిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమెన్.